ఫ్రెండ్ అరే వీళ్ళిద్దరులా ఉండాలి రా భయ్ అని చెప్పేసి అనుకున్నాను. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు నేను నెక్స్ట్ లెవెల్ ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. ఎందుకంటే టైటిల్ చూసారు కదా, అఖిల్ సార్థక్ అన్న ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట టు అటెండ్ శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు. ఈరోజు వచ్చేసి మనకి మాత ఇమర్షన్ జరుగుతుంది. సో ఆ ఉత్సవాలకి నాకు కాదు ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేయడం జరిగింది అఖిల్ అన్న. సో దానికోసం నేను వెళ్తున్నాను. సో వెరీ ఎక్సైటెడ్. సో రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఈవినింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది ఈవెంట్ అయితే. సో రైట్ నో టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఒక 2 hours నా వర్క్ నుంచి చేసుకొని విల్ స్టార్ట్ ఫర్ అఖిల్ అన్నస్ హౌస్. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను. బట్ రైట్ నో టైం వచ్చేసి 5 o'clock. 5 o'clock దాకా అక్కడ ఉంటాను నేను. ఎప్పుడు నేను ఇలానే లేట్ వెళ్తుంటా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళేసరికి 7 అవుతుంది. సో ఐ థింక్ ఆ ప్రీ ఈవెంట్ అయితే మనం కవర్ చేయలేము. బట్ మెయిన్ ఈవెంట్ని కవర్ చేద్దాం. బట్ దానికన్నా ముందు కొంచెం మా అమ్మ జైలు పెట్టుకో. రెడీ, వెళ్దామా? లెట్స్ గో. సో గైస్, అఖిల్ అన్న ఇంటి దగ్గర రీచ్ అయిపోయాను. ఇంకా స్టార్ట్ కాలేదు. రైట్ నో టైం వచ్చేసి 7:30. హాఫ్ అన్ అవర్ లేట్ నేను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నైస్. అఖిల్ అన్న రూమ్, అఖిల్ అన్న మదర్. ఇక్కడ నుంచి వ్యూ చాలా డిఫరెంట్గా ఉంది కదా. హాయ్, ఎలా ఉన్నావు? బిస్కెట్స్ తింటున్నా మంచిగా. బ్లాగ్ కబీర్ బ్లాగ్స్ రికార్డ్ మరి నాది న్యాచురల్గా ఉండేది, తెలియదా నీకు? అన్న బిస్కెట్స్ తిన్నావు కదా, ఒకసారి దీంట్లో ఏముంది చెప్పావా అన్న? బిస్కెట్స్, 2 బిస్కెట్స్, ఒక వాటర్ బాటిల్. 2 బిస్కెట్స్, ఒక వాటర్ బాటిల్. సో అఖిల్ అన్నకైతే కొంచెం టైం పడుతుంది. ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అందరితో ఫొటోస్ తీసుకోవాలి. సో మనం పైకి వెళ్దాం. వావ్, ఇక్కడ నుంచి చూడండి లేన్ అంతా మన వాళ్ళే. సో అఖిల్ అన్న హౌస్ బాల్కనీ మీదకి వచ్చేసాం మనం. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ. వావ్, కానీ ఆ సెటప్ మాత్రం సూపర్ అవ్వ అసలు ఫోటోషూట్ కోసం. అన్నకి బయట వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ సెటప్ దగ్గర ఫోటో దిగితే చాలు. చాలామంది వస్తున్నారు పైన. అండ్ నా కాన్ఫిడెంట్ ఏంటి తెలుసా, వే టు అఖిల్ సార్థక్ అని ఒక వీడియో పెట్టినా కదా, అది చూసి కూడా చాలా మంది వచ్చి ఉంటారని నా నమ్మకం. ఈరోజు మన సబ్స్క్రైబర్లో చాలా మందిని కలిసిన. సో దాట్ గేవ్ మీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కిక్ అనుకోండి. ఫస్ట్ టైం ఇంతమందిని కలవడం. శివాన్న ఫ్యాన్స్ కాదన్నా, ఇంటర్వ్యూలో అయితే బాగా మాట్లాడతావు. ఇప్పుడు ఫ్యాన్తో మాట్లాడడానికి ఏమైంది? యాక్చువల్గా అంతే. సో శివాన్నకి కూడా సిగ్గు ఉంటుంది అనమాట. ఇప్పుడు రోడ్డు మీద బట్టలు ఇప్పితే అందరికి సిగ్గు వస్తుంది. అంటే ఫ్యాన్స్ తో మాట్లాడడం బట్టలు ఇప్పడం అన్న మరి అంతే కదా. ఫ్యాన్స్ మనకు బట్టలు ఇప్పేస్తారు అనమాట. ఎలా అంటే మాటలతో అంటే ఎత్తుతారు ఎలా పైకి, సిగ్గేసేస్తుంటారు. అండ్ ఇంకో ఫార్మాలిటీకి మనం సిగ్గుపడుతూ ఉండాలి. అవునవును, ఫార్మాలిటీకి అది చాలా ఇంపార్టెంట్. సో మేమైతే ఇప్పుడు అఖిల్ అన్న కోసం వెయిటింగ్. బట్ మీరు ఇంకోటి సోహెల్ అన్న కోసం వెయిటింగ్. ఎప్పుడు వస్తారేమో అన్న. సోహెల్ కోసం వెయిటింగ్. నా దగ్గర కెమెరా పెట్టాను కాదు, నీకోసం వెయిటింగ్ అయిపోయింది కాబట్టి నీతో మాట్లాడదు కాబట్టి చెప్పేస్తున్నాను సార్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నాను, ఈసారి ఉన్నావు. ఆ మధ్యలో ఉన్నప్పుడే వస్తున్నాను. అదేమో చెప్పాలి, అది మెన్షన్ చేయాలి. ఏమంటారు దీన్ని?
కిక్ బ్యాక్. సో అఖిలన అంత స్ట్రాంగ్ ఎలా అంటే ఈ బాక్సింగ్ కిక్ బ్యాగ్ని కొట్టు ఎవ్రీడే. మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉంది హడావిడి. ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. అండ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు వన్స్ అగైన్. అండ్ ఈ ఫెస్టివల్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ మాకు. 9 days అనేది మాకు ఒక అంటే ఈ దసరా ఒక్కరోజే ఫెస్టివల్ కాకుండా 9 days కూడా సేమ్ అదే రేంజ్లో జరుగుతుంది మాకు. సో లాస్ట్ ఇయర్ నేను బిగ్ బాస్ ఉన్నా కాబట్టి నేను సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. సో ఈ ఇయర్ నేను బయటకు వచ్చిన తర్వాత గ్రాండ్గా చేసుకోవాలని చెప్పి ఏదైతే మొక్కున్నానో అదంతే అయ్యింది కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ అ బిగ్గర్ వే. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా గ్రాండ్గా జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ దసరా అందరికీ. ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తుంది కదా, ఎవరు బాగా ఆడుతున్నారు? నేను చూడట్లేనండి బిగ్ బాస్ యాక్చువల్లీ. అప్పుడప్పుడు చూస్తున్నా. నాకు ప్రియ గారు నచ్చిండ్రు. ప్రియ గారు బాగా ఆడుతున్నారు ప్రస్తుతానికి. యా, సో ఇంకా బాగా ఆడుతున్నారు అంటే చూడాలి. ఇంకా మీ సపోర్ట్ ఎవరికి? ప్రియ గారికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అరే అన్న నువ్వు మరీ ఉన్నావు కాదు, నాకు ఇచ్చేసాక నేను పెట్టుకున్నా. లుకింగ్ గ్రేట్ అన్న, సూపర్, లుకింగ్ ఆసమ్. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేను మాట్లాడుకోవచ్చు ఫ్రీగా. సో చూసారా కదా ఎంత బ్యూటిఫుల్ సెట్ ఉందో. యాక్చువల్లీ సీరియస్లీ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఆల్మోస్ట్ 1 hour నుంచి అఖిల్ అన్న ఇక్కడ చాలా మందికి ఫొటోస్ ఇవ్వడం జరిగిందనమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఓవరాల్ సెటప్ అంతా. చూడండి, ఇందాక మీరు చెప్పినట్టు అసలు అన్నకి స్టూడియో వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వచ్చేస్తే చాలు. ఎవరైనా యాక్చువల్లీ ఫోటోషూట్ కోసం కూడా అఖిల్ అన్నని అప్రోచ్ అవ్వచ్చు. అవునా? మొత్తం చేయించాము. అప్పటి నుంచి ఫుల్ దాహం అవుతుంది నాకు. ఫైనలీ వాటర్ దొరికింది. సో పడేద్దాం. డస్ట్బిన్ కాబరే. సో మా యాత్ర స్టార్ట్ అయిపోయింది. తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ బండి ఉంది చూడండి.
వచ్చేస్తున్నాం బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇద్దరిని చూస్తున్నాం చూడండి. ఆ కిక్కే వేరుంది అసలు. ఐ నో గైస్ చాలాసేపటి నుంచి మాట్లాడలేదు ఎందుకంటే అంత హడావిడిగా ఉంది ఇక్కడ. ఫస్ట్ అయితే అఖిల్ అన్న, తర్వాత మళ్ళీ లాస్ట్ అక్క, దెన్ ఇప్పుడు సోహెల్ అన్న వచ్చారు కదా. సో మొత్తం యాక్టివిటీని కవర్ చేస్తూ ఉన్నా మొత్తం వీక్ అంతా. సో గైస్ కొంచెం సేపు ఇప్పుడు ఈ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. అంటే అఖిల్ అన్న ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తారంట, కానీ బిగ్ బాస్ తర్వాత ఇంత గ్రాండ్గా అయితే ఇదే ఫస్ట్ టైం. సో ఓవరాల్ నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 2.5 or 3 hours నుంచి ఇక్కడ ఉన్నాను. నాకైతే చాలా నచ్చింది, చాలామంది రావడం జరిగింది అండ్ మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇచ్చారన్న. అఖిల్ అన్న ప్రతి ఒక్క పర్సన్కి గిఫ్ట్ ఇస్తున్నారు. ఇంకోటి ఇందాక కూడా చెప్పినా కదా, ఇక్కడ నార్మల్ గెస్ట్కి కూడా ఉంది, స్పెషల్ గెస్ట్కి అయితే ఆ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. దాంట్లో ఏముంది మనం తెలుసుకుందాం. సో చాలా సీక్రెట్గా వస్తున్నారు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏ గిఫ్ట్ ఇచ్చారో మనకు తెలియదు. సో ఒకవేళ ఛాన్స్ ఉంటే సోహెల్ అని అడిగి తెలుసుకోవాలి వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అని. బట్ ఇక్కడ ఛాన్స్ వచ్చేటట్టు నాకు అసలు లేదు. హాయ్ ఆంటీ అగైన్. అన్నకి పెద్ద ఫ్యాన్. అన్న దగ్గర ఇంటి దగ్గర చాలా సేపు ఉన్నా అంటే నేను ఆ రోజు 2-3 times ట్రై చేసా, బట్ could not meet you that time. బట్ మాకు అఖిల్ అన్న సోహెల్ అన్న జోడీ బిగ్ బాస్లో అప్పటి నుంచి నచ్చింది. ఐ థింక్ అలాంటి మరి జోడీకి రీక్రియేట్ అవ్వలేదు. ఇట్ కెన్ నాట్ బి రీక్రియేట్. అంటే లైక్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే మేము అనుకున్నది ఇదే కదా, మాకు కావాల్సిందే లైక్ ఒక రికగ్నైజేషన్, ఒక ప్రాపర్గా రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు గివ్ ద ఎంటర్టైన్మెంట్ టు ద పీపుల్. సో అదంతా మాకు దక్కింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే మా బాండింగ్ అందరూ తెలిసింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ లైక్ ప్రతి ఒక్క ఫ్రెండ్ అరే వీళ్ళిద్దరిలా ఉండాలి రాబాయ్ అని చెప్పేసి అనుకున్నారు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ రైట్ నౌ. సో ఈవెన్ ఇప్పుడు కూడా ఎవ్రీ వన్ ఆర్ టాకింగ్ అబౌట్ దట్. అంటే లైక్ yes, feeling very happy and and we love your Insta interaction Anna, between both of you. We really love that. Thank you so much Anna. Thank you. Fan of you. Thank you. Chance to meet last because of madam I could meet Akhil Anna. Again I got a chance to meet. So, thank you so much Anna. Hey guys, please do subscribe to Kabir Vlogs. సో గైస్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ట్రైంగ్ టు మీట్ సోహెల్ అన్న కూడా చేద్దాం అనుకున్నాను, అది అప్పుడు అన్నతో కలవలేకపోయాను. ఇలా కలిసినందుకు కూడా చాలా హ్యాపీ. సో నా కోట అయితే అయిపోయింది. అఖిల్ అన్న సోహెల్ అన్న బెస్ట్ ఫ్రెండ్స్ని కలవాలనుకున్నాను లాస్ట్ టైం బిగ్ బాస్లో. ఈసారి కలిసి చేసినాం. ఇంకోటి స్పెషల్గా లాస్ట్ అక్కని కూడా కలిసినాం కాబట్టి ఐఎమ్ డన్ ఫర్ ద డే. ఇంకా ఏదైనా ఉంటే ఇంకా కవర్ చేసి మనం వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కేక్ కటింగ్ కూడా జరిగింది అనుకుంటా, బట్ ప్రాపర్గా ఎవరు తినలేదు. హ్యాపీ బర్త్డే సతీష్ అన్న, సతీష్ రెడ్డి అన్న అని ఉంది. అన్న మీ బర్త్డేనా అన్న? అఖిల్ మనం తింటున్నాం. అఖిల్ తినలేగా, అఖిల్ ఫ్రెండ్స్. కేక్ దొంగతనం జరిగింది ఇక్కడ. వస్తుంది యూట్యూబ్ వస్తుంది.
ఐపీసీ సెక్షన్ కేక్_143. సో ఫుడ్ అయితే మనకి మటన్ బిర్యానీ ఉంది చూడండి, చాలా టేస్టీగా ఉంది. అప్పటి నుంచి ఫుల్ ఆకలి అవుతుంది నాకు. ఫుల్ టేస్ట్. సో బై ద వే అఖిల్ అన్న ఫ్యాన్స్ కదా మీరందరూ, బట్ ఫ్యాన్ కన్నా ఆల్సో దే ఆర్ రన్నింగ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఫర్ అఖిల్ ఫ్యాన్ పేజెస్. వాట్స్ యువర్ పేజ్ నేమ్? Big Boss for Akhil Sardak. బిగ్ బాస్ ఫోర్ Akhil Sardak. అఖిల్ సార్థక్. ఓకే, రిడ్యూస్. I'm having a mutual fan page, Sam Devote. ఓకే, కెన్ యూ టెల్ ది ఐడి ఎగ్జాక్ట్లీ? Sam Devote. శామ్ డివోట్ అంట. మీరు? Akhil_Sarthak fan. అఖిల్ అంటే సార్థక్ ఫ్యాన్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? రీసెంట్ గా నిన్ననే 1300 అయ్యింది. నా మోటో ఈజ్ హౌ టు ఎక్స్ప్రెస్ మై లవ్ టువర్డ్స్ Akhil. Why do you love him so much? I don't know What is special? Tell me. everything. Everything అంటే ఏంటి? He's- స్పెసిఫిక్ గా చెప్పాలి మాకు. ఆయనే స్పెషల్. హీస్ ఓన్లీ స్పెషల్. అదే స్పెషల్ అంటున్నా అంటే అదే స్పెషల్ చెప్పండి. ఆయనే స్పెషల్. ఆయనలో స్పెషల్ కాదు, ఆయన టోటల్లీ హీ స్పెషల్ ఫర్ us. అఖిల్ అన్న లుక్స్ లో మీకు ఏం నస్తుంది ఎక్కువగా? హెయిర్ స్టైల్? Everything. I love Akhil. Smile. అన్ని స్మైల్. నువ్వు చెప్పు. నాకు మొత్తం ఇష్టం మాకి. లైక్ ఆయన ఒక్కొక్క లైక్ ఫ్యూచర్ లో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు కదా, ఈవెన్ నిజం చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది. ఇంకా ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్ అఖిల్. ఈవెన్ అండ్ దట్ వన్ ఆఫ్ Akhil Sardak 532 ఫాలోవర్స్ అంటే 6K ప్లస్ ఉన్నారు. ఇంకా అంతే. యూ గాట్ కాట్ కదా ఇన్ కాలేజ్. అఖిల్ స్టోరీస్ లైక్ నోటిఫికేషన్ ఆన్ చేసి చూస్తుంటుంటే ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకసారి సడన్ గా టింగ్ టింగ్ ఇట్లా సౌండ్ వచ్చింది, దొరికిపోయినప్పుడు నేను అబద్ధం చెప్పేసి ఇంకా తప్పించుకున్నా. సో అఖిల్ అన్న కోసం ఇంత పెద్ద చూడండి పనిష్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు ఫ్యాన్స్. ఒకసారి అంటే లైక్ ఇట్లా గిచ్చారు అంతే. అంతేనా? ఓకే, జాయిన్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. యువర్ నేమ్ అగైన్? నేమ్? అఖిల. ఓకే అఖిల్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సో గైజ్ రైట్ నో టైం వచ్చేసి 11 o'clock. స్టిల్ అఖిల్ అన్న ఇంటి దగ్గర ఉన్నాను. రీజన్ ఒక్కటే, మోనల్ కోసం వెయిటింగ్ అనమాట. లేదంటే ఇప్పుడు దగ్గర నేను వెళ్ళిపోయేవాడిని. బట్ ఈవెంట్ ఈస్ గోయింగ్ సూపర్. ఇంకా ఫ్యాన్స్ వస్తూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు అన్నకి. సో ఫార్ సో గుడ్. మస్త్ బజాయ్, అచ్చా బజాయ్. సో గైస్ టైమ్ టు ఎండ్ ద వ్లాగ్. సో రైట్ నో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. మోనల్ అయితే ఇంకా రాలేదు. చాలా వెయిట్ చేసినాం మనం మోనల్ కోసం. యాక్చువల్లీ సరయు అండ్ శ్రీముఖి కూడా వస్తా అన్నారు, బట్ వాళ్ళు కూడా రాలేదు. సో మేబీ వస్తారేమో ఇంకా లేట్, బికాజ్ ఐఎమ్ థింకింగ్ దట్ బై 1 ఆల్సో మోనల్ కెన్ కమ్. బట్ నేను అంతసేపు వెయిట్ చేశాను అనుకోండి, ఇప్పుడు రేపు పొద్దున మీకు వ్లాగ్ రాదు. సో నేను ఇప్పుడు వెళ్ళి ఎడిట్ కూడా చేయాలి ఈ వ్లాగ్. సో ఎనీవేస్ గైజ్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఏం చేద్దాం. సో ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకైతే చాలా 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 నచ్చింది. అంటే ఈ వ్లాగ్ మీకెంత నచ్చిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అంతా టుడే. అండ్ ఫెల్ట్ సో హ్యాపీ త్రూ అవుట్ ద డే. అంటే ఎప్పుడు లైక్ ఐ కమ్ హియర్ అట్ 7:30 ఆ టైంలో వచ్చిన. అండ్ అప్పటి నుంచి ఫుల్ ఆన్ యాక్టివిటీస్ అనమాట, ఫుల్ ఆన్ హంగామా. కరోనా ముందు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళం అలానే ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇంతమందితో కలవడం చాలా మంచిగా అనిపించింది అబ్బా ఓవరాల్.
సో యా బ్యూటిఫుల్ సెటప్ యాక్చువల్లీ. హౌస్ అంతా ఎంత మంచిగా డెకరేట్ చేశారంటే ఎప్పుడైనా ఆంటీ, అఖిల్ వాళ్ళ మామ్ స్పెషల్లీ ఆంటీ మీరు చూస్తుంటే ఐ రియలీ అప్రిషియేట్ యువర్ వర్క్ ఆంటీ. అంటే ఎంతో వర్క్ చేస్తారు, ఎంతమంది వచ్చినా మీరు అంతే లైక్ ప్రేమతో అందరితో కలుస్తారు, మాట్లాడతారు, భోజనం పెడతారు. యాక్చువల్లీ నేనైతే లేట్గా వచ్చాను, బట్ నాకు తెలిసింది ఏంటంటే ఆఫ్టర్నూన్ కూడా ఎవరైతే వచ్చారో, మార్నింగ్ కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఫుడ్ పెట్టారు. సో అంటే ఐ థింక్ దెర్ ఈస్ నో అదర్ సెలబ్రిటీ అనుకుంటున్నా, అంటే దిస్ ఇస్ మై ఒపీనియన్. ఐ డోంట్ థింక్ సో దెర్ ఈస్ ఎనీ అదర్ సెలబ్రిటీ అంతా అలా అంటే ఫ్యాన్స్ని యూనో కేర్ చేయడం కానీ లైక్ డూయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ అనేది చాలా రేర్ అనమాట ఇన్ దీస్ డేస్. సో ఐ ఫీల్ ద హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెల్కమింగ్. అఖిల్ అన్న ఫ్యామిలీ అంతా చాలా వెల్కమింగ్గా ఉంటారు, అఖిల్ అన్న కూడా చాలా వెల్కమింగ్ అనమాట. సో యా గైజ్, చాలా బ్యూటిఫుల్ డే ఇది, వన్ ఆఫ్ ద మెమరబుల్ అని అనొచ్చు నేనైతే. సో థ్యాంక్ యూ అఖిల్ అన్న, థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ అంకల్, అండ్ సో బ్యూటిఫుల్, నో వర్డ్స్ యాక్చువల్లీ టు ఎక్స్ప్రెస్. సో గైజ్ దట్స్ ఇట్. ఇఫ్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు, అంతే, ఇంకేం లేదు. బాయ్.